హలో అండి, ఇక్కడ వచ్చేసి నేను పప్పు పాలకూర వండుతున్నాను. పప్పును ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కూడా పాలకూర అయితే నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. అది కూడా దాంట్లో పప్పు కూడా కడుక్కున్నాను. పప్పు కడుక్కున్న దాంట్లో వచ్చేసి టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అలా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఆనియన్స్ ఉంచుకున్నాను చూసి, అదైతే నేను పోపులో వేస్తాను ఫ్రెండ్స్. దాని ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పాలకూరను కూడా ఫ్రెండ్స్ అదిగోండి నీట్గా అయితే కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న దాన్ని వచ్చేసి అలా కుక్కర్లోకి అయితే మొత్తం తీసుకువేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, దాంట్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చూసారా ఫ్రెండ్స్. అదిగోండి కారం కూడా అలాగే వేసుకొని దాన్ని అయితే ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో అయితే స్టవ్ మీద అయితే పెట్టారనమాట. 4 or 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ దాన్ని అయితే చక్కగా పప్పు గుత్తితో ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మెత్తగా మ్యాష్ అయిపోయిన చింతపండు రసం అయితే వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను. పోపు పెట్టుకున్న తర్వాత నేనైతే మరిగించుకుంటాను ఫ్రెండ్స్. చాలా